తెలంగాణలో ప్రభుత్వాలు మారినా సర్కారు బడుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణలో చాలా లోపాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ అని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటి టీచర్ టైమింగ్స్ కానీ వాటి వల్ల సమస్యలు ఉన్నాయా? దీనికి పరిష్కారం ఎలా? ఎఫ్ఆర్ఎస్ అనే దాన్ని టీచర్లపై రుద్దడంతో కొంచెం టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇన్సల్ట్ కావాలని ఎవరు కోరుకోరు. కాకపోతే నేను తొందర అందరితో ఈక్వల్గా స్కూల్గా పర్ఫెక్ట్ టైంకి ఉండాలని ఆధారబాధతో మానసిక ఒత్తిడితో ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కేంద్రం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏముంటే సొంత ఎజెండా ఉండాలి. ప్రభుత్వం మారింది, వీళ్ళన్నా కాస్త మెరుగైనటువంటి ఆలోచన ధోరణి ఉంటారు అనుకున్నాం. దాదాపు 7,000 పైన రిటైరీస్ కోర్టులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు మా టీచర్స్ అయితే సరెండర్ బిల్ పడలేదని, మెడికల్ రియంబర్స్మెంట్ పడలేదని, జీపే పార్ట్ ఫైనల్ క్లియరెన్స్ కాలేదని, ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి, పెండింగ్ సంబంధించినటువంటి బిల్లుల గురించి అనేక మార్లు ప్రభుత్వాన్ని పేపరు ప్రాతినిధ్యాల రూపంలో కాదు, ఉద్యమ రూపంలో ఇచ్చినా కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా సర్కారు బడుల్లో మాత్రం మార్పు రావట్లేదు. తెలంగాణలో నూతన విద్యా విధానం ఎప్పుడు అమలవుతుంది? టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు? మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఏమంటున్నారు? వీటన్నిటిపై చర్చించడానికి మనతో ఉన్నారు తపస్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ గారు, జనరల్ సెక్రటరీ పెంటయ్య గారు. నమస్తే సార్. నమస్కారం. ముందుగా తపస్ నూతన అధ్యక్ష సెక్రటరీలుగా ఎన్నికైన మీ ఇద్దరికి కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మనకు స్కూలు నిర్వహణలో, ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణలో చాలా లోపాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీచర్లకు సంబంధించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ అని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటి టీచర్ టైమింగ్స్ కానీ వాటి వల్ల సమస్యలు ఉన్నాయా? దీనికి పరిష్కారం ఎలా? ప్రభుత్వం ఏంటంటే కరెక్ట్ రెగ్యులర్గా టీచర్స్ వస్తున్నారా రాలేదా, పర్టికులర్ ఏ టైంకి వస్తున్నారు, అదేవిధంగా ఆన్లైన్లో డాటా ఎప్పటికప్పుడు సడన్లీ కావాలంటే అందే విధంగా ప్రభుత్వానికి, అంటే ఫిజికల్గా మనం సిగ్నేచర్ చేసి టైంకు బడికొచ్చి దాన్ని మళ్ళీ ఫిజికల్గా పేపర్ మీద ఆ రిపోర్టు జిల్లాధికారులకు పంపడం, జిల్లా వాళ్ళకి రాష్ట్రంకి పంపడం లేట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది. సడన్లీ రిపోర్ట్ అవసరం ఉంటే ప్రెజెన్స్ ఎవరిది ఎంత ఉంది ఈరోజు అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే అన్ని యుద్ధ ప్రాతిపదికన అడుగుతున్నారు ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా. అది జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కానీ 24 అవర్స్లో ఏ టైం ఏ రిపోర్ట్ అడిగేది లేదు. అడిగే అవకాశం ఉండొచ్చు, ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు అడుగుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ టైంలో పర్ఫెక్ట్ రిపోర్ట్ రావాలంటే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది అనేది ప్రభుత్వం ఉద్దేశం. కాకపోతే దాంతో ఇబ్బంది ఏమవుతుందంటే, ఎవరైనా కూడా ఎఫ్ఆర్ఎస్ ఉన్నా ఎఫ్ఆర్ఎస్ లేకున్నా మా తెలంగాణలో పనిచేసే ప్రతి సోదరి ఉపాధ్యాయులంతా టైంకి వచ్చి పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న డౌట్ లేదు. ఎఫ్ఆర్ఎస్ పెట్టినా పెట్టకున్నా, అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నా లేకున్నా, పాఠశాల సూపర్విజన్ ఉన్నా లేకున్నా ఎవరి బాధ్యత వారిది. అది టైంకు రావడం అనేది పర్లేదు, 5-10 మినిట్స్ అటు ఇటు కావచ్చు, ప్రేయర్ టైం రన్లో రావచ్చు, ప్రేయర్ కంటే ముందు రావచ్చు, ప్రేయర్ అయిపోయాక ఒక ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా రావచ్చు. ఓ 5-10 మినిట్స్ పెద్ద తేయడం కాదు. కాకపోతే క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల అక్కడ ఉండాలి, ప్రేయర్ టైం లోపల ఉండాలని నిబంధన ఉన్నా కొంచెం అటు ఇటు కావచ్చు. అంతకుమించి ఎవరు కూడా తప్పుగా అటెండెన్స్ వేసుకోవడం కానీ అట్లాంటివి జరగదు. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అనేది పెట్టేసరికి ఆన్లైన్లో రాష్ట్ర విద్యాశాఖ ఏ జిల్లాలో ఉపాధ్యాయులు ఏ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, ఏ పాఠశాలకు సంబంధించిన వారు ఎన్ని గంటలకు వస్తారని వ్యక్తిగతంగా రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ అంతా కూడా వాట్సాప్ గ్రూపులలో బహిరంగ పెట్టేటువంటి అవకాశం ఉంది. దాంతో ఏమవుతుందంటే కొంచెం 5-10 మినిట్స్ లేట్గా వచ్చినటువంటి ఉపాధ్యాయుడు కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. డిస్ప్లే పెట్టేసరికి వ్యక్తిగత సమాచారం అయినప్పటికీ, అఫీషియల్ సమాచారం అయినప్పటికీ, ఆ క్రమంలో ఏమవుతుంది, రిపోర్ట్ ఎప్పుడైనా ఆన్లైన్లో ప్రతి అధికారి చూసే అవకాశం ఉంది. ఎందుకు ఆ 1 మినిట్ కూడా లేట్గా రావాలని, ఇంటికాడ పొద్దున బ్రేక్ఫాస్ట్ రెడీ అయినా కాకున్నా, అవసరం అనుకుంటే రాత్రి మిగిలిపోయిన ఫుడ్ పెట్టుకొనైనా సరిగ్గా బాదరగా వెహికల్ స్పీడ్గా రన్ చేసుకుంటూ ఆ వెహికల్ని చేంజ్ చేయాలనే ఉద్దేశం కొద్ది స్పీడ్గా రావడం,
ఇట్లాంటి పరిణామాలు మనం ఈ మధ్యన సూర్యాపేట, నల్గొండ జిల్లా, సూర్యాపేటకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మనం టైంకి ఎఫ్ఆర్ఎస్ వేయాలి. ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా, ఈ మేడం ఎన్ని గంటలకు వచ్చింది, ఈ సార్ ఎన్ని గంటలకు వచ్చిందని. అయితే ఆ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ లేనప్పుడు ఒక హెడ్ మాస్టర్ మాత్రం చూసే అవకాశం ఉంటుంది. దాన్ని 5 minutes 2 minutes 3 minutes అని ఉమెన్ రెడ్డి గ్రౌండ్లో ఎవరైనా ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళం. పాఠశాల స్టాఫ్కు మాత్రమే తెలుస్తుంది. అంతేగాని అక్కడ ఏదో దేశద్రోహం చేసినట్టు, అసాంఘిక కార్యకలాపం చేసినట్టు, ఇంకేదో తప్పు చేసినట్టు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు ఏం పని లేదాడ. కాబట్టి ఎఫ్ఆర్ఎస్ అనే దాన్ని టీచర్లపై రుద్దడంతో కొంచెం టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతుండ్రు. ఈరోజు ఏ టీచర్ అయినా సాలరీ తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా టైం తప్పియాలా, పాఠశాలలో స్టాఫ్ లోపల లేటుగా రావాలా, ఇన్సల్ట్ కావాలని ఎవరు కోరుకోరు. ఏదో ఒక రోజు అనుకోకుండా టైర్ పంచర్ అవుతుంది, కార్ టైర్ పంచర్ అవుతుంది, ఇంటికాడ సంథింగ్ అన్హెల్దీ ప్రాబ్లం, ఏదో సమస్యతో 1 2 3 minutes లేటు కావచ్చు. కాకపోతే నేను తొందర అందరితో ఈక్వల్గా స్కూల్కి పర్ఫెక్ట్ టైంకి ఉండాలని ఆధారబాధతో, మానసిక ఒత్తిడితో ఇట్లా యాక్సిడెంట్ అయ్యి చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దాని గురించి పునరాలోచించితే బాగుంటుందని మా ఆలోచన. టీచర్లు అనేవాళ్ళు మరి ముందు రావాలి కదా, స్కూల్కి టైంకి రావాలి అంటే దానికంటే ముందే లేచి రెడీ అవ్వడం ఇట్లాంటివి చేసుకోవచ్చు కదా. ప్రతిరోజు వస్తారు, ఏదో ఒక రోజు మిస్టేక్ జరగచ్చు. ప్రతిరోజు ఇప్పుడు మనమే 6 o'clock అలారం పెట్టుకుంటాం. అలారం మోగినా మనకున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో 6:05కి లేవచ్చు, 6:10కి లేవచ్చు, 5:10 ముందుకు లేవచ్చు. మార్గ మధ్యంలో ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ పని వాడవచ్చు, ఎమర్జెన్సీ ఫోన్ కాల్ రావచ్చు. వాంటెళ్ళు ఎవరు లేట్ చేయరు. టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ టైంకి స్కూల్కి రావడం అనేది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రం జరుగుతుంది. ఇంకా లేట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా సార్లు హాఫ్ డే వేసుకుంటారు. ఏ హెడ్ మాస్టర్ అయినా ఊకోడు లేట్గా వస్తే, హాఫ్ డే సీఎల్ వేసుకుంటాడు మార్నింగ్ లేట్ వస్తే. ప్లస్ ప్రతి ఒక్క సూపర్విజన్ పెరిగింది. హెడ్ మాస్టర్ గారు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, సిఆర్పీలు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది. తర్వాత జిల్లా విద్యాధికారులు కూడా సూపర్విజన్ ఎక్కువ చేస్తారు. పర్యవేక్షణ అనేది పెరిగింది పాఠశాలలో. పెరిగినప్పుడు ఇంకా పెరగకుండా మా బాధ్యత చేస్తాం. కాకపోతే తప్పు చేసే అవకాశం లేదు, లేటుగా వచ్చేటువంటి అవకాశం అసలే లేదు, అనుకోని పరిస్థితుల్లో తప్ప. మీరు చెప్పండి, పిఆర్సీ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏంటి అసలు పిఆర్సీకి సంబంధించి డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా కానీ పిఆర్సీ బకాయిలు అలాగే ఉంది. ముందుగా మీకు నమస్కారం అండి. నిజానికి కూడా ఉపాధ్యాయులు 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆర్థికేతరపరమైనటువంటి అంశాలను పక్క పెడదాం. మీరు ఇప్పుడు పిఆర్సీకి సంబంధించినటువంటి విషయం గురించి అడిగారు. పిఆర్సీ అనేటువంటిది ఇప్పటి వరకు 26 నెలల పాటు జాప్యం జరిగింది. అంటే దాదాపు 2023 జూలై నాటికి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ కావాల్సి ఉండే. జూలైలో కావాల్సినటువంటి 23లో కావాల్సినటువంటి పిఆర్సీ, దానికి పిఆర్సీ కమిటీ వేయగానే ఐఆర్ కూడా లేట్గానే ఇచ్చారు. నవంబర్ 2023 5% ఐఆర్ను ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణంగా దాదాపు ఒక సాధారణమైనటువంటి జీతం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, ఉద్యోగి కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. జనరల్గా ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా ప్రభుత్వం ఒక యజమానిగా తనకు రావాల్సినటువంటి వాటిని సకాలంలో చెల్లిస్తే తను కూడా మానసికంగా మంచిగా ఉండి ఎక్కువ పని చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయకుండా ప్రతిసారి అసలు ఎప్పుడో రిపోర్టింగ్ టైం అయిపోయింది, నివేదికను బహిర్గతం చేయాల్సినటువంటి టైం అయిపోయింది, అయినా కూడా అంటే 26 months అని దాదాపు 2 years పైన దాటిపోతుంది. ఇంకా కూడా దానికి ఎప్పుడు వస్తారనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వము లేదు. కానీ దీనివల్ల యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి మాట వాస్తవం. ప్రభుత్వాలు సత్వరం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో రావాల్సిన పిఆర్సీ అంటారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ అదే పరిస్థితి ఉందా? ప్రభుత్వాలు మారుతున్నాయి సార్.
ప్రభుత్వాలు మారుతున్నాయి. కాకపోతే అసెంబ్లీలో కూడా ఈ మధ్య కాలంలో మీరు చూసిరు కదా, 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చాము అనేటువంటి చెప్పుకోనేటువంటి విషయం ఏదైతే ఉందో అది గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నారు. సీఎం రేవంత్ చాలా సందర్భాలు చాలా చెప్పాడు. సందర్భాలు అసెంబ్లీలో బయట బహిరంగ సభలో 1వ తారీఖు జీతం ఇస్తున్నాం. లక్షలోపు ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్లులు కావచ్చు, డిఏకి సంబంధించినటువంటి పెండింగ్స్ కావచ్చు, దాదాపు అండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏం చెప్పారు, సెంట్రల్తో సమానమైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పిఆర్సీని అనౌన్స్మెంట్ చేసింది. ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసినాం. కానీ ఇక్కడ డిఏలు పెండింగే ఉన్నాయి, పిఆర్సీ పెండింగే ఉన్నాయి. నిజానికి ఇవి రెండు కలుపుకొని ఉంటే తీవ్రమైనటువంటి అసలు ఉద్యోగం చేసినటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేనటువంటి పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయులు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారింది, వీళ్ళన్నా కాస్త మెరుగైనటువంటి ఆలోచన ధోరణి ఉంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకున్నాం. నిజానికి కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులను సంతృప్తిపరచడంలో విఫలమైనాయని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వెంటనే ఇప్పటికైనా పిఆర్సీ నివేదిక రిపోర్టును ఇంకా గవర్నమెంట్ తెప్పించుకోలేదు, రిపోర్ట్ కూడా తెప్పించుకోలేదు. రిపోర్ట్ను అమలుపరచడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనేటువంటిది కూడా లేదు. వెంటనే దానికి సంబంధించినటువంటి విషయాన్ని చాలా మార్లు గౌరవ ఎమ్మెల్సీలు కూడా మండలిలో ప్రస్తావన చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా అనేక మార్లు, మేము కూడా చాలా మార్లు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాం. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కావచ్చు, డివిజన్ కేంద్రాల్లో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి, పెండింగ్కి సంబంధించినటువంటి బిల్లుల గురించి అనేక మార్లు ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యాల రూపంలో కాదు, ఉద్యమ రూపంలో ఇచ్చినా కూడా ఎలాంటి ఇక ప్రభుత్వాలు అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండడం ఇది మంచి పరిణామం కాదేమో అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సార్, ఇప్పుడు కేంద్రం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది, తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పుడు తెలంగాణలో నూతన విద్యా విధానం, ఇప్పుడు నూతన విద్యా విధానం తెలంగాణలో ఎప్పుడు అమలు అవుతుంది? పోనీ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో ఏదన్నా లోపాలు ఉన్నాయా? ఎందుకు తెలంగాణలో అమలు కావట్లేదు? అయితే ఇప్పుడు నూతన విద్యా విధానం అనేది కేంద్రం ప్రవేశపెట్టినటువంటిది న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏముంటాయంటే సొంత ఎజెండా ఉండాలి, మా మార్కు పడాలి అనేది ప్రతి ప్రాంతీయ పార్టీలకు కానీ లోకల్ ఉన్నటువంటి రాష్ట్రాలకి, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆశ, కోరిక. ఇక్కడ ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ను, ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అంటే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసే ఆ గవర్నమెంట్కి ఏడా పేరు వస్తుందో. మరి మేము ప్రత్యేకంగా ఒక స్కీమ్, ఒక పాలసీ స్టార్ట్ చేస్తే ఆ మార్కు మాకు వస్తుంది, ఆ క్రెడిట్ మాకు వస్తుంది అనే భావనతో ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడే మనకు ఆ పాలసీ వచ్చేసింది. అయితే ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాస్తవంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళ స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడుతున్నాయి, అమలుకు సాధ్యం కాకుండా చేస్తున్నాయి తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఇది కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేస్తామని చెప్పి అప్పట్లో చెప్పినట్టుంది కదా, దీన్ని అధ్యయనం చేయాలి, నూతన విద్యా విధానం కేంద్రం తీసుకొచ్చింది, చేసి మనం రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకురావాలని దాని మీద అయినా ప్రాసెస్ నడుస్తుందా సరిగా? ఆ మధ్యన కూర్చున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు, కమిటీ వేసి విద్యావంతులు, మా యూనియన్ లీడర్స్ను కూడా ఆహ్వానించడం జరిగింది. యూనియన్ ప్రతినిధులు కూడా వెళ్ళిండ్రు, చర్చలు జరిగినాయి, డిస్కషన్ జరిగినాయి, కానీ అమలుకు సాధ్యం నోచుకోవడం లేదు. కానీ వాళ్ళు ఏం పాలసీలు పెట్టినా, ఏం చర్చలు జరిపినా ఐస్టీజ్గా ఉన్నట్టు కేంద్రం ఏదైతే ప్రవేశపెడుతుందో ఆ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే తప్ప అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు పక్కకెట్టి రాష్ట్రం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి వీళ్ళు కొన్ని పాయింట్స్ అందులో యాడ్ చేసి దాన్ని ఏదో అమలు చేద్దామని అనుకుంటే మాత్రం ఆ లక్ష్యాలను చేరవేరడం అనేది జరగదు. సార్, మీరు చెప్పండి, టీచర్లకు సంబంధించి చాలా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. చాలామంది టీచర్ల కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి, ఫంక్షన్లు అయిపోయి, చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే కూడా అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. నిజమేనా ఇదంతా పెండింగ్ బిల్లులకు సంబంధించి? 100% కరెక్ట్ అండి. ముందుగా పనిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సంగతి కాస్త పక్కకు పెడితే, రిటైర్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా దాదాపు 7,000 పైన రిటైరీస్
కోర్టులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, కోర్టులను ఆశ్రయించినా కూడా మళ్ళీ గవర్నమెంట్ అలాంటి బిల్లులను ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళు రిటైరీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది అవుతుంది. కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేనటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఉంది. మీరు మొదటి డిఏ ప్రకటించిన తర్వాత 17 నెలల ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి, మిగతా ఇన్స్టాల్మెంట్స్ అన్నీ అట్లే ఆగిపోయాయి. తర్వాత కాలంలో వచ్చినటువంటి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడైతే ఈ కొత్త డిఏ ప్రకటించిన తర్వాత సంక్రాంతికి 30 ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటివి వచ్చాయి. దాదాపు పెండింగ్ బిల్లులు అనేటువంటివి. విషయం ఏంటంటే జీతం ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల రెగ్యులర్ శాలరీ చేసుకోలేకపోతే సప్లిమెంటరీ శాలరీ చేసుకుంటే అసలు ఆ శాలరీ పడదు అనేటువంటి పరిస్థితిలోకి దాదాపు చేరుకుంది. అంటే ఏంటి దానికి దీనికి తేడా, రెగ్యులర్ సప్లిమెంటరీ? అంటే సప్లిమెంటరీ బిల్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ శాలరీస్ అయితే ఇంతకుముందు మనకు అసెంబ్లీలో చెప్పారు కదా సార్, 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి. అంటే రెగ్యులర్ శాలరీస్ అనేటువంటి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఒక టీచరో ఒక ఎంప్లాయో సెలవు పెట్టో ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చో ఆ 1వ తారీఖు నాడు చేసుకోవాల్సిన జీతాన్ని 1వ తారీఖు తర్వాత చేసుకుంటే దాన్ని సప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటరీ బిల్స్ అనేటువంటి రెగ్యులర్ శాలరీ కాకుండా మిగతాయి అన్నట్టు. సరెండర్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, సమ్ ఎక్స్ట్రా చాలా రకాలైనటువంటి బిల్స్ ఉన్నాయనుకోండి. ఈవెన్ సప్లిమెంటరీలో శాలరీ బిల్స్ చేసినా కూడా అవి అసలు జమ కానటువంటి పరిస్థితి లేదు. మాకు ప్రతిరోజు చాలామంది ఎంప్లాయీస్, మా టీచర్స్ అయితే సరెండర్ బిల్ పడలేదని, మెడికల్ రియంబర్స్మెంట్ పడలేదని, జీపే పార్ట్ ఫైనల్ క్లియరెన్స్ కాలేదని, టీఎస్జీఎల్ఐ క్లియరెన్స్ కాలేదని చెప్పేసి ప్రతిరోజు అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంటుంది. సార్ ఒక విషయం ఏంటంటే జీపీఎఫ్ అనేటువంటిది ఎంప్లాయీస్ తమ యొక్క జీతాల నుంచి కొద్ది వరకు కట్ చేసుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ఉపయోగం అవుతుంది అనేటువంటి ఆలోచన. అంటే ఎవరి డబ్బులు అవి? ఉద్యోగుల డబ్బులని దాచిపెట్టుకుంటారు. అవి కూడా పార్ట్ ఫైనల్ పెట్టుకున్నా కూడా ఎప్పుడు అంటే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా సంవత్సరాలు ఇప్పటికీ సరెండర్ బిల్స్ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు 2.5-3 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. హెల్త్ బిల్స్ కూడా సార్, మెడికల్ రియంబర్స్మెంట్ అంటే ఏంది? హెల్త్ ఎంత ముఖ్యమో ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ అది. వాస్తవానికి ఎమ్మటే డబ్బులు అవి ఇచ్చేసేయాలి వాళ్ళు. సరే నువ్వు రియంబర్స్మెంట్ ఇస్తా అంటున్నావు, ఎంప్లాయీ ఫస్ట్ పెట్టుకుంటుండు డబ్బులు, తర్వాత అయినా బిల్లు సబ్మిట్ చేసినప్పుడు డిఎస్సిలో కొంత జాప్యం నెలల కొద్దీ, తర్వాత డిఎంఏలో జాప్యం అవుతుంది. 1 ఇయర్ తర్వాత శాంక్షన్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఎస్టీఓ ద్వారా మనం గవర్నమెంట్కి ఈక్యూపేర్కు బిల్ పంపిస్తే దాదాపు 1-2 సంవత్సరాలు అయినా కూడా అది క్లెయిమ్ కానటువంటి పరిస్థితి వస్తుంది. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసి హన్మకొండలో ఒక ఉద్యోగి ఆపరేషన్ కోసం 10 లక్షలు అప్పు చేసుకుని మరి అంటే ఈ బెనిఫిట్స్ సూసైడ్ కూడా చేసుకుంటారు. రిటైర్మెంట్ వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ సంబంధించిన బిడ్డల పెళ్లి మీరు అడిగారు కదా, బిడ్డల పెళ్లిలు అవి చేసుకోవాలంటే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, ఈఎంఐస్ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమౌంట్ రొటేషన్ అయితేనే ఎంప్లాయీస్ సంబంధించిన ఉంటాయి. చిన్న బిల్లులు కూడా సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా, ప్రతి నెల 700 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తాము. బిల్లులు 700 కోట్లు చేయకుండా 400 కోట్లు చేసినా కూడా చిన్న బిల్స్ అన్ని కూడా సబ్మిట్ అయిపోయి 700 కోట్లు చేస్తామంటారు కానీ అవ్వట్లేదు. అవి ఏది కావట్లేదు అసలు. చాలా వరకు నిజానికి కూడా సెక్రటేరియట్లో కూడా ఫైనాన్స్ శాఖకు పోయేటువంటి పరిస్థితి ఏముండదు. పోయినా కూడా కాగితం తీసుకొని అక్కడ ఉంటుంది. అంటే ఆ మీట ఈక్విబేర్ అనేటువంటి మీట అందరికీ అది సాధ్యం కానటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వము మీ ద్వారా 1,00,000 లోపు ఉన్నటువంటి బిల్లులను సత్వరం, సరెండర్ బిల్స్ కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, ఉద్యోగులు దాచిపెట్టుకున్నటువంటి బిల్స్ కావచ్చు, సిపిఎస్ సంబంధించినటువంటి డిఏ సంబంధించినటువంటి డిఫరెన్స్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఇవన్నీ సత్వరం చెల్లిస్తే వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఇట్లా పెండింగ్లో పెట్టుకోవడం వల్ల సార్ నిజంగా కూడా జీపీఎఫ్ ఇట్లా క్లియరెన్స్ చేయకుండా ఉంటే కోట్లాది రూపాయలు డిస్టర్బ్ అయ్యేటానికి అవకాశం ఉన్నటువంటి ఉంది. ప్రభుత్వం దాన్ని నిర్వహించడం కూడా చాలా కష్టమైనటువంటి పని అవుతుంది. చేతులెత్తేటువంటి
పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అమౌంట్ అప్పుడు క్లియర్ చేసుకోవడం మనకు కూడా కదా సార్, కుటుంబంలో కూడా గత ప్రభుత్వం దగ్గర నుంచే పెండింగ్ ఉంటూ వస్తున్నాయా, లేకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఎక్కువైపోయినాయి? పెద్ద మార్పు ఏమీ మార్పు ఏం లేదు. లేదు. ఒకటే మార్పు ఏంటంటే చెప్పారు కదా సార్, గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే గర్వకారణం ఏంటంటే ఒకటో ఒకటో తారీఖు తారీఖు జీతం వస్తుందనే దానికే సంతృప్తి పడాలి సగర్వంగా మీరు చెప్పుకోవడం. అనేటువంటిది బహిరంగంగా అసెంబ్లీలో చెప్పేటువంటి పరిస్థితి. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ పెద్ద తేడా అనేటువంటిది ఏం లేదు. కాకపోతే వాళ్ళు 8 సంవత్సరాలు వచ్చినటువంటి అసంతృప్తి వీళ్ళకి 2 సంవత్సరాలు వచ్చింది, అంతే సార్ తేడా. మీరు చెప్పండి, ఇప్పుడు పెన్షన్ల బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నాం. మొన్న రీసెంట్గా కరీంనగర్ చెందిన ఉపాధ్యాయ సంఘాలు రిటైర్మెంట్ వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ బైపోలో నామినేషన్ వేశారు. అంటే ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినా, నిరసనలు వివిధ రూపాల్లో తెలిపినా కానీ మీకు రావాల్సింది అసలు వస్తుందా వీళ్ళకి సంబంధించి? 100% వస్తలేదు. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే, ఆయన చాలా డిప్రెషన్ గురై, ఇప్పుడు ఏమున్నా లేకున్నా మనిషికి ఆర్థిక అవసరాలు అనేది తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే బతకడం కష్టం. కామన్గా ఏంటంటే ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత, రిటైర్డ్ కాకముందే ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఏం చేయాలి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది, సాలరీ తగ్గుతుంది, నా బిడ్డకేమి ఇవ్వాలి. బిడ్డకు కూడా చాలామంది రిటైర్డ్ అయినాక వరకట్నాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది, ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు, తనకున్న అప్పులు తీర్చుకోవాలని అనుకుంటాడు. ఎస్ ఇప్పుడు అందరికంటే ఎలాంటి స్వార్థం లేకుండా, అడిషనల్ అమౌంట్ ఆశించకుండా ఏదైనా ఉద్యోగం ఉందంటే అది టీచర్ ఉద్యోగం. ఏదైతే ప్రభుత్వం పర్టికులర్గా ఏ సాలరీ అయితే ఇస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటాడు. పర్టికులర్గా దానికి ఒక ఫిక్స్ బడ్జెట్ అనేది పెట్టుకుంటాడు, నెల నెల బడ్జెట్ పెట్టుకుంటాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ అమౌంట్ను నేను దేనికి యూజ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుంటాడు. అడిషనల్ ఇన్కమ్ ఉండదు ఆయనకు, అంతే కదా. అట్లాంటి క్రమంలో సంవత్సరాలు గడిచినా కూడా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే 100 200 అడుగుతూ ఇస్తారండి ఎవరైనా? లక్షల కొద్ది అమౌంట్ ఎవరు ఇస్తారు? మరి ఆ అమౌంట్ ఎక్కడిది? అనుకోకుండా నువ్వు ఇచ్చే అటువంటి ఏదైనా బహుమత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టం చేసి, అవునా కదా, సరైన టైంకు టిఫిన్ చేయక, ఫుడ్ అందినా అందకున్నా, అవసరం ఉంటే ఉపవాసం ఉండైనా కూడా చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికీ వెహికల్ లేనటువంటి పరిస్థితి, అవునా కదా. చాలామంది మేడమ్స్ని చూస్తాం మనం, పాపం ఇన్ టైంలో వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఇప్పటికీ 317 జీవో ఎఫెక్ట్తోని 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికాడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందంటే కూడా టైం ఉండదు. బ్రేక్ఫాస్ట్ చేయనటువంటి పరిస్థితి, ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయాలన్నటువంటి పరిస్థితి, టైర్డ్ అయి పడుకుంటారు వాళ్ళు 200 కిలోమీటర్ జర్నీ చేసినాక. అంటే ఇట్లాంటి ఇబ్బందులకు గురై అయినా కూడా రిటైర్డ్ అయినాకైనా మాకు ఒక సుఖం ఉంటుంది, ఆ డబ్బును పర్ఫెక్ట్ అవసరాలకు వాడుకుంటామనే ఆలోచన, ఆశ పెట్టుకున్న సందర్భంలో ఆ మనీ రాకపోతే, సంవత్సరాల తరబడి నువ్వు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? పెద్ద ఆయన మూల కడతాడు, పెద్దమ్మ మూలకు పడుతుంది. పెళ్ళి కాని పిల్లలు ఎంతోమంది యువకులు 25-30 సంవత్సరాలు దాటిన పాప రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెళ్ళి లేని పరిస్థితి, ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, అప్పులు తీర్చలేని పరిస్థితి. ఒక నెల 2 నెలలు అంటే ఓపిక పడతారండి, సంవత్సరాల తరబడి ఎవరు ఓపిక పడతారు? ఆయన 700 ప్రభుత్వం 700 కోట్లు కేటాయిస్తే సరిపోదు. వాళ్ళు దశల వారి ఇవ్వాలన్నా కూడా 2000 నుంచి 3000 కోట్లు, 2000 నుంచి 3000 కోట్లు. అంటే ఇప్పుడు ఇచ్చేదానికి ఇంకొక 4 రెట్లు బడ్జెట్ కేటాయిస్తే ప్రతి నెల తప్ప ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. మొత్తంగా రిటైర్మెంట్ ఉంది, అది ఇప్పుడు ప్రభుత్వం సడన్గా ఇచ్చే పరిస్థితి లేదు. విడతల వారీగా ఇచ్చుకుంటే విడతల వారిగా అయినా కూడా మనం సాటిస్ఫై చేయాలంటే, సాధ్యం కావాలంటే మినిమం నెలకు ఇప్పటి నుంచి కానీ ఒక 2000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తప్ప అది సాధ్యం కాదు. మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతుంది ప్రభుత్వం. మరి ఫిబ్రవరి నెలలో ఉండొచ్చని అంతా అనుకుంటారు, కానీ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎగ్జామ్స్కి ఏమైనా ఇబ్బంది కావడం? చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీచర్లు కూడా డ్యూటీలు వేసే అవకాశం ఉంటుంది. డ్యూటీలే కాదు, డ్యూటీల కంటే ముందు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ ఇప్పుడు గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఇప్పటికి సిలబస్ చాలా బ్యాక్ అయిపోయినాం. ఇప్పుడు ఇలా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలని అంటాం. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు బీద విద్యార్థులు, ప్లస్ రెండవది ఏంటంటే వివిధ టాలెంట్ టెస్టులు రాసి టాప్ లెవెల్లో హై నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, హయ్యర్ ర్యాంకుల్లో ఉన్నటువంటి పిల్లలు గురుకులకు కానీ, మోడల్ స్కూళ్ళకు కానీ, కస్తూరిబాగ్ కానీ, డిఫరెంట్ స్కూల్స్కి కానీ వెళ్ళిన తర్వాత
మనం సపోర్ట్ ఎట్లా అంటే పరిస్థితి మా ఉపాధ్యాయుల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి ఎట్లుందంటే మనం వ్యవసాయానికి ఏదైనా విత్తనాలు వేసినప్పుడు అన్నీ ఏరిన తర్వాత మిగిలితే పరిగెడతాం కదండి. ఆ పరిగెరిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేటువంటి పరిస్థితి. అంటే ఎందుకంటే డిఫరెంట్ వింగ్స్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ఏర్పాటు చేసింది. కామన్ పాఠశాల ఒకటి ఉంటే సరిపోతుంది. అయితే అట్లాంటి విద్యార్థులకు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఐక్యూ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఒకడు యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, కంప్లీట్ పూర్ స్టూడెంట్ ఉంటాడు. టాలెంటెడ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఏదో ఒక వింగ్ వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు. తర్వాత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాడు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతూనే ఉంటాడు. మాకు ఒక టాస్క్ ఏంటంటే మంచి రిజల్ట్ రావాలి, 100% పాస్ కావాలి, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ కావాలి, మార్నింగ్ క్లాస్ తీసుకోవాలి, ఈవినింగ్ క్లాస్ తీసుకోవాలి. ఇట్లాంటి కండిషన్స్ పెట్టినప్పుడు మాకు పూర్తిగా బోధన చేసేటువంటి టైం కూడా కావాలి. ఇప్పటికే బోధనేతర పనులు చాలా అప్పచెప్తుండ్రు. ఇవాళ మీరు చూసిండ్రు ఎన్నికల విధులతో పాటు జనాభా లెక్కలను ముందుకు వస్తాయి. కులగణన ఇట్లాంటివి తర్వాత ఎప్పటికప్పుడు ఆన్లైన్ రిపోర్ట్స్, హెడ్ మాస్టర్ కానీ సీనియర్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్స్ కానీ దాదాపు రిపోర్ట్ ఇయ్యని రోజు అంటూ ఉండదు. తర్వాత ట్రైనింగ్స్, అవసరం లేని ట్రైనింగ్లు, టైం వేస్ట్ ట్రైనింగ్లు, డబ్బులు వృధా పోయేటువంటి ట్రైనింగ్స్, ఇవన్నీ కావడంతోనే మాకు బోధనకు టైం సరిపోతలేదంటే గత నెలలో పంచాయతీరాజ్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, దీంతో ఏమవుతుందంటే పిల్లలకు అన్యాయం జరుగుతుంది. దీంతో ఏమైతే ప్రభుత్వం మా మీదనే నిందలేస్తుంది రేపు రిజల్ట్ తక్కువ వస్తే. మరి ఎవరున్నారు మా స్కూల్లో? యావరేజ్ పిల్లలు ఉన్నారు, బిలో యావరేజ్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళను పై స్థాయికి తీసుకురావాలి, శక్తికి మించిన పని చేయాలి. కాబట్టి వెంటనే 10th క్లాస్కి ఎవరెవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా టీచర్స్ను ఈ ఎన్నికల విధుల నుండి మినహాయింపియాలి. ఇచ్చినప్పుడే కరెక్ట్ మేము బోధన చేయగలుగుతాం, బోధన పీరియడ్స్ పెరుగుతాయి, మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా కవర్ చేయగలుగుతాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం, మనం ఊహించినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రభుత్వానికి పల్లవి టీవీ ద్వారా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూచన డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించి 10th క్లాస్ చెప్పేటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా మున్సిపల్ ఎన్నికల విధుల నుండి మినహాయింపియాలని కోరుతున్నాం. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని ఆర్ఓల రెమ్యునరేషన్లో తేడాలు ఉన్నాయని అంటున్నారు. జరిగిందా అలా? 100% జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన కూడా ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలిసినాము. ఈ సంబంధించినటువంటి తేడాల వల్ల టీచర్స్ యొక్క శ్రమ దోపిడీ అనేటువంటి జరుగుతుంది. టీచర్స్ను దాదాపు అగౌరవపరుస్తున్నట్టు. ఎన్నికల విధులు టీచర్స్ ఎంత కష్టపడి నిర్వహిస్తారో తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే నిర్వహణ చేయగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు కూడా, అర్థం చేసుకోగలుగుతారు, ఎట్లా సమర్థంగా నిర్వహించగలుగుతారు. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కాబట్టి అధికారులకు కూడా సమర్థంగా ఎన్నికలు నిర్వహించినటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. చాలా విషయాలు కమిషనర్ గారితో కానీ ఎన్నికల కమిషన్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడినాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 10 రోజుల పాటు పనిచేసినటువంటి ఆర్ఓలు, RO1, RO2కు 3,500 రూపాయలు ఇచ్చేసి POకు 2,500 రూపాయలు, ఒక 2 days పనిచేసినటువంటి వాళ్ళకు 2,500 ఇవ్వడం అనేటువంటిది ఈ తారతమ్యం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పేసి వారికి ప్రస్తావన చేయడం జరిగింది. ఆ డిఫర్ అమౌంట్ కూడా తిరిగి పునఃసమీక్షించి తిరిగి మళ్ళీ ఎవరైతే RO2గా పనిచేసారో వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకోసారి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, GHMC ఎలక్షన్స్ వస్తాయి, ZPTC MPTC ఎలక్షన్స్ అనేటువంటివి వస్తాయి. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవడం అనేటువంటిది బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ తేడా మేము ఒకటి గమనించినవి ఏంటంటే ఈ యొక్క భారత ఎన్నికల కమిషన్కు అనుసంధానంగా ఉన్నటువంటి MP MLC ఎలక్షన్లలో ఈ ఎలక్షన్ కమిషను చాలా ప్రాంప్ట్గా దాన్ని రెమ్యునరేషన్ విషయంలో చాలా జాగ్రత్త వస్తుంది. కానీ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ రెమ్యునరేషన్ విషయంలో చాలా డిఫర్ అనేటువంటిది వస్తుంది. చాలా చోట్ల భోజనాల నాణ్యత అనేటువంటిది తగ్గుతుంది, అకామిడేషన్ నాణ్యత అనేటువంటిది తగ్గుతుంది, రెమ్యునరేషన్లో డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది, బలవంతంగా పనిచేయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది గర్భిణీలకు డ్యూటీలు వేసారు, రిటైర్మెంట్ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు డ్యూటీలు వేసేటువంటి పరిస్థితి ఉంది. నిధులు పర్ఫెక్ట్ ఇవ్వకపోగా
ఎలక్షన్ డ్యూటీలలో తీసుకోవాల్సినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కలుస్తాము. ఈ యొక్క బాలింతలు ఉంటారు, తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, తర్వాత చంటి పిల్లలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒక 6 నెలల్లో రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి ఉంటారు, కొంత దీర్ఘకాలికమైనటువంటి క్రానిక్ డిసీజెస్తో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు మానవతా దృక్పథంతో వాళ్ళని చేయాలి, కానీ బలవంతంగా పనిచేయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రెమ్యునరేషన్ విషయం, డ్యూటీ విషయం వేసినప్పుడేమో వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీలు చేయించుకుంటారు. రెమ్యునరేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇది మాకు తెలియదండి పైకి సంబంధించినటువంటి అని చెప్పేసి స్కిప్ కావడం జరుగుతుంది. ఎన్నికల్లో టీచర్ల డ్యూటీలు అనేది ఇష్టపూర్వకంగా ఉంటుందా లేదా తప్పనిసరిగా హాజరు కావాలని? రాజ్యాంగబద్ధంగా పౌరులుగా ఒక ఉద్యోగిగా మా ధర్మం చేయాలి, కానీ చేయాల్సినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్ అడుగుతున్నాం. అందరు నైతికంగా మనం చేయాల్సిన ధర్మం అది. మేము కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చాలా సంవత్సరాలు చెప్పినాం, ఒక ఎన్నికల విధులు తప్ప మిగతా ఏ విధులను కూడా టీచర్లకు వేయకండి. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు, బోధనాతర విధులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఎన్నికల విధుల వరకు పరిమితం చేసి ఎన్నికలు మినహా మిగతా ఏ బోధనేతర పనులను ఉపాధ్యాయులకు చెప్పకుండా ఉంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు సహకరించినట్లుగా మేము భావిస్తాం. బోధనేతర పనులు ఎక్కువ కావడం వల్ల ఇక్కడ టీచింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్, ఖచ్చితంగా పడుతుంది. జనవరి మాసం మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటువంటి అన్నీ వెళ్ళిపోయినాయి. రేపు ఫిబ్రవరి వచ్చిన దానికి మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మేము 10th క్లాస్ సంబంధించినటువంటి బోధించేటువంటి వాళ్ళకు కూడా బోధన మినహాయింపును అదే కోరుతా ఉన్నాం. రేపు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అధికారులను కలుస్తాము, ఈ అంశం మీద రిప్రజెంటేషన్ చేస్తాం. ఉద్యోగులకు డిఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి రావట్లేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయంటారు కానీ వాళ్ళకేమో రావట్లేదు, సరైన చెల్లింపులు లేవు. 100% సార్, డిఏ చెల్లింపులు లేవు, టీఏ చెల్లింపులు లేవు, ఏ రకమైనటువంటి బిల్లులు లేవు. 30-40 లక్షలకు సంబంధించినటువంటి పెద్ద బిల్లులు కావు సార్. 20,000 30,000 సంబంధించినటువంటి బిల్లులు కూడా చెల్లింపు చేయనటువంటి పరిస్థితి అనేటువంటిది అది ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. టీచర్ల ప్రమోషన్స్ సరిగా జరుగుతున్నాయో ఆలస్యం ఉన్నాయి అందులో, టీచర్ల ప్రమోషన్లు కానీ వీటికి సంబంధించి ఒకటే మాటలో చెప్పుకోవచ్చు ఏంటంటే, ప్రమోషన్లు లేనటువంటి శాఖ ఏదైతే ఉందో అది విద్యాశాఖ. దాదాపు ఒక క్యాడర్లో నియామకమైనటువంటి వ్యక్తి దాదాపు నేనే ఉన్నా, 18 సంవత్సరాలు స్కేల్ తీసుకున్నాను. ఇంకా నాకంటే 24 సంవత్సరాల స్కేల్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రమోషన్ లేవు. 24 సంవత్సరాల వరకు ఒకే క్యాడర్లో ఉండడం అనేటువంటిది స్టాగ్నేషన్ వస్తుంది సార్. కానీ అప్పుడప్పుడు మారుతూ ఉంటే కొంత రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, కొంచెం నవ ఉత్సాహంతో పనిచేయడానికి. ఎందుకు ఈ పరిస్థితి 18 ఏళ్ళ వరకు కూడా ఉంది ఇక్కడ? ప్రమోషన్లు అనగానే చాలామంది ఏ రకంగా ఫీల్ అవుతున్నారంటే, ప్రమోషన్లు అంటే టీచర్కు జిహెచ్ఎం వరకే ప్రమోషన్స్ అని చెప్పేసి అంటారు. అందులో కూడా ఇబ్బందికరమే. ఒక జిహెచ్ఎంగా ప్రమోషన్ వస్తే ఇంకా లేదు సార్ ప్రమోషన్ అనేటువంటిది. చాలా వరకు ఎంఈఓ ప్రమోషన్ లేదు, అడాక్ ప్రకారం ఇస్తున్నారు, ఎఫ్ఎస్సీలుగా ఇస్తున్నారు. దాదాపు 619 సంబంధించిన మండలాల్లో అందరూ ఎఫ్ఎస్సీలుగానే ఉన్నారు. డిప్యూటీ డిఓలు కూడా ఎఫ్ఎస్సీలుగానే ఉన్నారు. డైట్ లెక్చరర్స్గా క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి 2003 సంవత్సరంలో, 2005 సంవత్సరంలో, 2009 సంవత్సరంలో సీనియర్ జిహెచ్ఎంలు ఇప్పటి వరకు కూడా ఫర్దర్ ప్రమోషన్ లేదు సార్. ఇక వాళ్ళకు మొత్తం అంతవరకే ప్రమోషన్ స్టాగ్నేషన్ అనేటువంటిది. 24 స్కూల్ అసిస్టెంట్కు 24 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి 2001లో నియామకమైనటువంటి స్కూల్ అసిస్టెంట్లు 24 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికి ఒక ప్రమోషన్ లేదు. నేనేమంటాను సార్, ఎలక్షన్లలో ప్రజాప్రతినిధులు ఉంటారు. ప్రజాప్రతినిధులు ఏదన్నా సీట్ ఖాళీ అయిందనుకోండి, సీటు ఖాళీ అయితే 6 నెలల్లోపు ఎలక్షన్ నిర్వహించి ఆ ఖాళీని పూర్తి చేస్తారు సార్. బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పిల్లలు, ఆ పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలల్లో ఒక టీచరుకు ఒక ఖాళీ ఏర్పడితే ప్రమోషన్లు ఇచ్చో ట్రాన్స్ఫర్ చేసో ఆ ఖాళీని నింపుదామనేటువంటి ఆలోచన లేకపోతే నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచన చేసుకోవాలి. కంప్లీట్గా మేము సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తానట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రు, ప్రమోషన్ క్యాలెండర్ ఇస్తానట్లయితే చెప్పిర్రు, దాని ప్రకారము ప్రతి సంవత్సరము వేసవి సెలవులలో బదిలీలు ప్రమోషన్లతో కూడినటువంటి షెడ్యూల్ను ప్రతి సంవత్సరం ఇవ్వడం ద్వారా ఆ యొక్క పర్యవేక్షణకు ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి విద్య బోధన అందటానికి అవకాశం ఉంటుంది. తద్వారా
డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏజీటీకి అపాయింట్ అయితే అసలు ప్రమోషన్ రాదు సార్. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సీనియర్ టీచర్ మీరు అన్నట్టు 20 ఏళ్ళు చేసి హెడ్ మాస్టర్ గానీ అయ్యి ఆయన ఎంఈఓ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. లేదు సార్, అదే మండల చెప్తున్నా కదా. ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యే పరిస్థితి లేదు, లేదు. మండల 20 ఏళ్ళు చేసినా ఎడ్యుకేషన్ కానీ అయ్యే అవకాశం లేదు. ఒక ఎస్జిటికి అపాయింట్ అయిన రిటైర్మెంట్ మీరు పల్లవి టీవీ ద్వారా గవర్నమెంట్ కూడా తెలియాలి ఇది. ఒక ఎస్జిటికి అపాయింట్ అయిన వాళ్ళు, ఒక స్కూల్ అసిస్టెంట్కి అపాయింట్ వాళ్ళు అదే క్యాడర్లో రిటైర్డ్ అవుతారంటే అది ఒక విద్యాశాఖలో మాత్రమే సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రమోషన్ చాలా స్లోగా ఉంది. అదే వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఈ యొక్క యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళు డిఓలుగా, డిప్యూటీ వాళ్ళుగా అయిపోయినారు. ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిహెచ్ఎంలు అదే జిహెచ్ఎంలుగా రిటైర్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రత్యామ్నాయం ఉండాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నిజంగా ప్రభుత్వం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా మరొక మార్గాన్ని అన్వేషించి అయినా కూడా ఈ యొక్క ఛానల్ను వ్యవస్థను మంచిగా చేసి అందరికి ప్రమోషన్లు ఇచ్చేసి వ్యవస్థను మార్చడానికి. సర్వీస్ రూల్స్ ప్రకారం ఎన్నేళ్లకు ప్రమోషన్ ఉంటాయా సర్వీస్ రూల్స్? అలాగా సర్వీస్ రూల్స్ ప్రమోషన్ దాని ప్రకారం ప్రభుత్వాలు అనుకుంటే, ప్రభుత్వాలకు నిజంగా ఇవ్వాలని అనుకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తే ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్లు ఇవ్వచ్చు. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇవ్వచ్చు. ఇప్పుడు నూతన విద్యా విధానం ఉంది, దానిలో ఇండియన్ కల్చర్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు. ఒకవేళ తెలంగాణలో నూతన విద్యను అమలు చేస్తే కనిపించే 3 ప్రధాన మార్పులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఒక పిల్లాడికి మీరు సపోజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న అబ్బాయితో మాట్లాడాలంటే వానికి ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడితే వాడు అర్థం చేసుకోడు. బట్ బై బర్త్ ఏ లాంగ్వేజ్లో పుట్టిండో, వాని ఇంట్లో పేరెంట్స్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాని మాతృభాష ఏంటిది తెలుసుకొని మనం మాట్లాడితే అర్థం చేసుకుంటాడు. ఆయన చెప్పేది మనకు అర్థమైతే, మనం చెప్పేది ఆయనకు అర్థమైతే. ఒక అబ్బాయి స్కూల్కి ఇంట్లో అంటే క్యాజువల్గా ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు మన దగ్గర తెలుగు, ఇంకో దగ్గరికి అయితే కన్నడం, మలయాళం, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మాతృభాష పిల్లానికి ఒక తల్లి లాంటిది. ఆ మాతృభాష ఎట్లుంటుందంటే అమ్మ అన్నం తినిపిస్తే ఎట్లుంటుందో ఆ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఇస్తే అంత అవలీలుగా అర్థం చేసుకోగలుగుతాడు, అంత కమ్మగా ఉంటుంది. అయితే మాతృభాషలో ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి. వాడికేమో తెలుగు వాని మాతృభాష. మనం స్కూల్కి వెళ్ళంగానే నర్సరీ నుంచి ఏబిసిడి ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే ఆయనకు అర్థం కాదు. బడి అంటే ఒక భయం ఏర్పడుతుంది, భయోందోళన ఏర్పడుతుంది, నమ్మకం కలగదు, ధైర్యం ఉండదు. మాతృభాషలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తామో, ఎక్కడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మాతృభాషలో జరుగుతుందో, ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి దాన్ని ఆ విద్యార్థి అవలీలగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆయనకు ఒక నమ్మకం కలుగుతుంది, నేను నేర్చుకోగలుగుతా, సార్ ఇచ్చిన వర్క్ చేయగలుగుతా అని ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది, ఈజీగా అవగాహన కలుగుతుంది, ధైర్యం ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం పెడితే స్ట్రెంత్ పెరుగుతుంది, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మనం పనిచేయవచ్చని పిల్లల మీద మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నాం. పర్లేదు తినంగా వేప తీయగా ఉంటుంది అన్నట్టు చెప్పంగా అస్సలు కావచ్చు. కానీ అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ మాతృభాషలో మనకు బోధన జరిగినప్పుడు స్ట్రెస్ గురవుతున్నాడు. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం మనం, బడి చేంజ్ చేస్తుంటారు రెగ్యులర్గా. ప్రతి క్లాస్కు ప్రతి ఇయర్ ఒక స్కూల్ చేంజ్ చేస్తుంటారు. డల్ అవుతాడు, వానికి ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, ఎక్కువ ఐక్యూ ఉన్నటువంటి అబ్బాయి వెళ్ళిపోతాడు కావచ్చు. తల్లిదండ్రి బై బర్త్ వానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసిండనుకో, నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే సక్సెస్ అవుతాడు కావచ్చు. ఒక రైతు బిడ్డను, ఒక లేబర్ బిడ్డను, ఒక కార్మికుని బిడ్డను, కొడుకును తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి కుటుంబం నుంచి ఒక అబ్బాయిని తీసుకెళ్ళి నువ్వు ఇంగ్లీష్ మీడియము, హిందీ మీడియము, ఇంకేదో మీడియం నేర్స్తే కష్టం నేర్చుకోవడం. అంటే నూతన జాతీయ విద్యా విధానం ఏం చేస్తుందంటే ప్రైమరీ బోధన అంతా కూడా మాతృభాషలో జరగాలి. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా మాతృభాషలో రాసుకోవచ్చు అని చెప్తారు కదా, ఇదొకటి బెనిఫిట్. రెండోది ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం అమలు పరిచినట్టయితే ఒకవేళ క్వాలిటీ ఇప్పుడు ఉన్నదానికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఈ బట్టి పద్ధతి అనేది పోతుంది. మీరు ప్రైవేట్ కానీ మా గవర్నమెంట్ స్కూల్లో కొంత మట్టుకు కానీ పిల్లలు బైహార్ట్ చేస్తున్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటలేడు. ఈ సిలబస్ ఎట్లుంది, ఈ కరికులం ఎట్లుంది, ఈ విధానం ఎట్లుందంటే
పిల్లగాడు తార్కికంగా ఆలోచించగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు. బట్టి విధానం అనేది బంద్ అయిపోతుంది. ఇదొక బెనిఫిట్ జరుగుతుంది. మూడోది ఏంటంటే ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర మనకు అవసరం. ప్రపంచానికి సంబంధించినటువంటి విదేశీయుల చరిత్ర మనకేందండి, కొంచెం టచ్ చేస్తే సరిపోతుంది. ఈ భారతదేశ గత వైభవం ఏ విధంగా ఉంది, ఆ గత వైభవాన్ని మనం ఏ విధంగా కాపాడాలి, భవిష్యత్తును ఏ విధంగా భావితరాలకు అందించాలి, ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విలువలు ఏంటి అని తెలుసుకున్నప్పుడే దేశానికి మనుగడ ఉంటుంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మోరల్ ఎడ్యుకేషన్ లేక ముఖ్యంగా ఏంటంటే కంప్లీట్ మోరల్ ఎడ్యుకేషన్ ఉంది ఇందులో. మనం పిల్లలకి ఏదో సిలబస్ చెప్పి పోవడం కాదు, వాని సోషల్ స్టేటస్ తెలుసుకొని ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక పిల్లగాడు కరెక్ట్ గెటాన్ అవుతలేడు ఆ క్లాస్లో ఆ సబ్జెక్ట్లో అంటే ఇంటికాడ అమ్మ నాన్న ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఆయన పైన ఉండొచ్చు, ఇంటికాడ వర్క్ కూడా ఆయన మీద బర్డెన్ కావచ్చు, ఫెసిలిటీస్ కూడా లేకపోవచ్చు. ఇంట్లో అమ్మ నాన్న పరిస్థితి బాగుంటే మానసిక పరిస్థితి బాగుంటుంది. ఇంటికాడ సిచ్యువేషన్ బాగాలేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లాస్ రూమ్లో మానసిక పరిస్థితి బాగుండదు. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే ఆ విధమైనటువంటి పిల్లగాని గురించి ఆలోచించమని చెప్తుంది. అటు ఎందుకు వింటలేడు, వినకపోవడానికి కారణాలు ఏంది తెలుసుకొని పరిష్కారం మార్గం మనం చూడాలా. మళ్ళీ ఏం చెప్తుంది, ప్రభుత్వందే బాధ్యత కాదు, పాఠశాలను ఒక కలర్ఫుల్గా సుందరంగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యులు కావాలా, సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలా. విద్యారంగ అభివృద్ధికి పాఠశాల మౌలిక వసతులు కానివ్వండి, విద్యార్థి అవసరాలకు కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తున్నది. అంటే టోటల్గా మంచి ఒక పౌరుడుగా తీర్చిదిద్దాలంటే, ప్రభుత్వ పాఠశాలకు మనుగడ ఉండాలంటే, ఈ భారతదేశానికి అవసరమయ్యేటువంటి మంచి వనరులను దేశానికి అందజేయాలంటే, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మొరల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ రావాలంటే నూతన జాతీయ విద్యా విధానం అమలు పరిచినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో. టెట్ విషయానికి వద్దాం. టెట్ సీనియర్ టీచర్లకు కూడా తప్పనిసరి అని చెప్పారు. ఇప్పుడు మినహాయింపు ఉందా సీనియర్ టీచర్లకు టెట్ నుంచి? 100% ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే 2010 తర్వాత నియామకం కాబడ్డ వాళ్ళకు మాత్రమే టెట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది. ఏదైతే 2010 కంటే ముందు నియామకం కాబడ్డ అంటే రిజల్ట్ వచ్చి కూడా కొంతమంది 2011లో జాయిన్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 2010లో రిజల్ట్ వచ్చినా కూడా వాళ్ళకి కంపల్సరీ టెట్ నుండి మినహాయింపు జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ, పార్లమెంటు సభ్యులకు అవగాహన కల్పిస్తూ, పార్లమెంటు సభ్యుల ద్వారా డైరెక్ట్ మోడీ గారికి ప్రాతినిధ్యం, కేంద్ర విద్యాశాఖ మంత్రులకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఎన్సిటిఈ చైర్మన్ కూడా మేము గత సంవత్సరం పేనవల్లలో మే ఇద్దరం కూడా ఉన్నాం. తపస్ ప్రతినిధులం వెళ్ళి టెట్ అమలు ఎంతవరకు సాధ్యం అసాధ్యం, ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తింపజేయద్దు, ఇందులో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి. కాబట్టి ఎప్పుడైతే మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిందో ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మనం సవరణ చేసైనా కూడా 2010 కంటే ముందు నియామకం కాబడ్డటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. 100% రాబోయే 1-2 సంవత్సరాల్లో పార్లమెంట్లో చట్ట సవరణ చేపించైనా కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కలిగిస్తుంది. సీనియర్ 2010 తర్వాత వాళ్ళు పల్లవి టీవీ ఛానల్ ద్వారా మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా టెట్ మినహాయింపు తీసుకొస్తాం 2010 కంటే ముందు నియామకం కాబడ్డటువంటి టీచర్లకు. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ నూతన విద్యా విధానంపై వాటి స్టాండ్ ఏంటి అనేది చెప్పలేదు. ఇప్పుడు నూతన విద్యా విధానం తెలంగాణ అమలు కావాలంటే బీజేపీ రావాల్సిందేనా? ఇక్కడ సార్ కొన్ని అంశాలు రాజకీయ పరంగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. విద్య అనేటువంటి సమాజానికి ఒక పునాది లాంటిది. ఎక్కడైతే విద్యా విధానం మెరుగైనటువంటి స్థితిలో ఉంటుందో ఆ సమాజము ఉన్నతమైనటువంటి పురోగతి సాధిస్తుందని నమ్మేటువంటి సమాజం ఇది. ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉండటానికి ఈ యొక్క అంశం మీద కాదు చాలా అంశాల మీద అదే రకంగా వ్యవహరించింది.
ఇది కూడా అందుకు అతీతం కాకపోయింది. దానివల్ల ఎంవి యాక్ట్ అని ఉంటుంది, దాన్ని కూడా ఆపారు. తెలంగాణ విద్యా వ్యవస్థనే దుర్బలమైనటువంటి స్థితికి చేరుకోవడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మారినా కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంలోనైనా నూతన జాతీయ విద్యా విధానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా, ఎందుకంటే కస్తూరి రంగన్ గారు లాంటి ఒక మహా మేధావితో కూడినటువంటి ఒక బృందము సుదీర్ఘ కాలం పాటు చర్చించి అనేక విషయాలు, ఇది మామూలుగా ఆలోచన చేసింది కాదు సార్. 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ సంబంధించినటువంటిది, ఆ యొక్క విద్యా పునాదుల మీద జరగాలనేటువంటి ఆలోచనతోటే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనను చేయడం జరిగింది. అలాంటి విద్యా విధానం ఇప్పటికీ 6 సంవత్సరాల పాటు జాప్యం జరిగింది. అనేక ఫండ్స్ కూడా ఈ మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వరకు మీకు ఇది అమలు చేయకపోతే మీకు ఆర్థికంగా రావాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఆగిపోతాయి అన్నప్పుడు వెంటనే ఇక్కడ కొత్త డ్రామా అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. మంచిదే, తెలంగాణ విద్యా విధానం అనేటువంటిది ఒకటి తీసుకొద్దామని చెప్పేసి ఒక కమిటీ వేసి దానికి అందరిని ఆహ్వానించి అది చేసి మార్పులు చేస్తే, కానీ దానికి సంబంధించి కూడా అడుగు ముందుకు పడుతుంది అసలు. అది పడట్లేదు, ఇది పడట్లేదు. తద్వారా తెలంగాణ విద్యా సమాజానికి చాలా అన్యాయం చేసినటువంటి ఈ విధంగా ఏదైతే ఉంది. ఇప్పటికైనా కూడా నూతన జాతీయ విద్యానం అమల్లో వస్తే విద్యార్థులకి భవిష్యత్తు కావచ్చు, సమాజం యొక్క భవిష్యత్తు కావచ్చు చాలా బాగుంటుంది. మెరుగైనటువంటి వొకేషనల్ విద్యా విధానం కావచ్చు, 5+3+3+4 విద్యా విధానం సంబంధించిన కావచ్చు, టెక్నికల్ విద్యా విధానం కావచ్చు, అనేకమైనటువంటి మోరల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విద్యా విధానం కావచ్చు, ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఛానల్లో యూనిఫైడ్ సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి లిటిగేషన్స్ కూడా అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలకు నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటిది ఏకైక పరిష్కారం కాబోతుంది. కానీ దురదృష్టం ఇక్కడ అమలు చేయకపోవడం అనేటువంటిది ఇప్పటికైనా మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. నూతన జాతీయ విద్యానం 2020ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు పరచడం ద్వారా పేద విద్యార్థులకు, సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, విద్యా రంగానికి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఫైనల్గా చెప్పిన తపస్సు నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికయ్యారు. టీచర్ల సమస్యలపై ముందు మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఫైట్ చేయబోతున్నారు తపస్సు నుంచి? రాబోయేటువంటి ఈ వారం లోపలనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. మరి వీటిని ఒక పెద్దన్నగా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మా మీదనే ఉంది. ఎందుకంటే ఈరోజు చూడండి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయమైనా కూడా ఫస్ట్ స్పందించి ప్రాతినిధ్యం ఢిల్లీలో చేసింది తపస్. ఇవాళ ఐటీ మినహాయింపు గురించి పెంపుదల చేయాలంటే, ఆ స్లాబుల్లో తేడాలు తీసుకురావాలంటే స్పందించింది తపస్. ఈరోజు టెట్టు మినహాయింపు కావాలన్నా కూడా ఉపాధ్యాయులందరూ ఎవరి వైపు ఎదురు చూస్తున్నారంటే తపస్. అంటే ఇవన్నీ చేసి చూపించాము, మేము ప్రాతినిధ్యం చేసి చూపించాము. ఇలా సర్వీస్ రూల్స్ విషయంలో కూడా ముందున్నది, కొట్లాడుతున్నది ఎవరంటే తపస్. కాబట్టి ఢిల్లీ దాకా పోయి ప్రాతినిధ్యం చేసిన మేము, సమస్యల సాధన ధ్యేయంగా అంత సుదూర ప్రాంతం వెళ్ళి ప్రాతినిధ్యం చేసిన మేము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన కొట్లాడడం మాకు కొత్త ఏం కాదు. ఇలా పిఆర్సీ కమిటీ వేయడానికి కూడా ఎవరికి భయపడకుండా, కేసులకు, పోలీస్ స్టేషన్లకు, జైళ్ళకు భయపడకుండా బీఆర్కే భవన్ ముట్టడి చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థకే అందని విధంగా, ఊహించని విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని కదిలించి పిఆర్సీ కమిటీ వేసే విధంగా ఆనాడు ఫైట్ చేసింది, ముట్టడి చేసి జైలు పాలైంది తపస్. 317 బాధితుల విషయం కూడా ఎవరైనా స్పందించిర్రా అంటే తపస్. హైదరాబాద్లో ఉన్న స్టేషన్లు ఏరిపోలే మమ్మల్ని బంధించడానికి, చాలామంది అరెస్ట్ అయ్యారు. తపస్ అనేది 24 గంటలు ఉపాధ్యాయుల సమస్యల గురించి, సమాజంలో ఉన్నటువంటి బాధ్యతల గురించి, సొసైటీ మెరుగు గురించి సర్వీస్ మోటోలో వెళ్తుంది. పిల్లలకు మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు, ఒకటే చేస్తే సరిపోదు, మనం కూడా భాగస్వామ్యం కావాలి, డెవలప్మెంట్లను ముందుకుపోతుంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. ఈ 2-3 రోజుల్లో డేట్ కూడా ప్రకటిస్తాం. ఇలా మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, పిల్లల లోపల మానసిక ఉల్లాసం కావాలా, శారీరక దారుఢ్యం కావాలంటే ప్రతి పాఠశాలకు పీఈటీని ఇస్తా అన్నారు. ఇంతవరకు పీఈటీ లేనటువంటి పాఠశాలలు 100ల కొలది ఉన్నది. కావాలి కంపల్సరీ. బైఫర్గేషన్ లేనటువంటి, బైఫర్గేషన్ ఇప్పటికీ చేయనటువంటి పాఠశాల అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు 1 to 10th ఒకటే క్లాసులో ఉంటే
ఈ పెద్ద పిల్లాడి ఎఫెక్ట్ చిన్న పిల్లాడి మీద ఉంటుంది. పోస్టులు శాంక్షనింగ్ తక్కువ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద బర్డెన్ పడుతుంది, నిధులు కూడా తక్కువ వస్తాయి. కాబట్టి అట్లా అప్గ్రేడ్ అయ్యి బైఫర్గేషన్ కానటువంటి స్కూళ్ళు బైఫర్గేషన్ చేయాలని, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు ప్రధాన కార్యదర్శి పెంటయ్య గారు, డిఏ ఏరియర్స్ కానీ, అదేవిధంగా జీపీఎఫ్ ఇంట్రెస్ట్ జమకపోవడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా పిఆర్సీ ఇంతవరకు ప్రకటన చేయకపోవడం చాలా దుర్బలం, ఘోరమైనటువంటి పరిస్థితి. మరి ఆర్థిక సమస్యలు ఇట్లనే, ఆర్థికంతో సంబంధం లేని సమస్యలు ఏమన్నా ప్రమోషన్స్ ఇస్తున్నామంటే ప్రమోషన్స్ లేదు. పీజీహెచ్ఎంలు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఆర్థికంగా సర్వీస్ పరంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చాలామంది ప్రైమరీ స్కూల్లో కూడా ఒకరు ఆరిద్దరు మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాల నడుపుతారు. చాలా కష్టం, ఇద్దరికి పని ఉన్నాడు. ప్రతి పాఠశాలలో క్లాస్కి ఒక టీచర్ ఉండాల్సిందే. పర్లేదు నీకు ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది అన్నప్పుడు రెగ్యులర్ టీచర్ని ఇద్దరు పెట్టి ఇంకా 3 విద్యా వాలంటీర్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి సమాజానికి నమ్మకం కలుగుతుంది. స్కూల్లో ఫుల్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకు ఒకటే ఆలోచన, 5 క్లాసులు ఉన్నాయి, టీచర్లు ఒక్కరున్నారు, 2 ఉన్నారు, ఎట్లా చెప్పగలుగుతారు ఇన్ని సబ్జెక్టులు అనేది. వాళ్ళ మీద కూడా ప్రైమరీ టీచర్స్ మీద బర్డెన్ పడి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఈ విధమైనటువంటి సమస్యలు సాల్వ్ చేయడానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఆ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు కూడా నిరంతరంగా జైళ్ళకు భయపడడం, స్టేషన్లకు భయపడడం మాకు కొత్తేం కాదు. ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల పట్ల నిబద్ధతతో వారికి సపోర్ట్ చేస్తూ 24 గంటలు ఉపాధ్యాయుల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. సో ఇప్పుడు చెప్పండి, సమగ్ర శిక్ష ఉద్యోగులు కానీ ఈ కేజీబీవి గురుకుల స్కూళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అవి సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా గతంలో ఆందోళన చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్నాయి వీటన్నిటి టీచర్లకు కానీ మోడల్ స్కూళ్ళలో కూడా? తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యమ కార్యాచరణ చేసినటువంటి వాళ్ళు ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కేజీబీకి సంబంధించిన. దురదృష్టం ఏంటంటే చాలా రాష్ట్రాలలో కేజీబీవి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి విద్యాలయం. ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ ఎవరైతే ఉంటారో ఆడపిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు +2 వరకు పెంచేది. చాలా స్కూళ్ళు కూడా పెరిగిపోయినాయి. దాంట్లో నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సిఆర్టీలు కావచ్చు, పీజీసీఆర్టీలు కావచ్చు, వాళ్ళు చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ స్కూల్ యొక్క స్టాండర్డ్స్ని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు చాలా ఘోరమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి విధంగా మనం అనుకోవచ్చు. అందుకోసమే వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. చాలామందికి అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ దలుచుకుంటే రెగ్యులరైజేషన్ చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. సో ఈ కేజీబీ వాళ్ళకు కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. మళ్ళీ వాళ్ళకు కనీసం మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ని కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక ఆర్థికపరమైనటువంటి ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ దిశగా కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆలోచన చేస్తూ ఉంది. నెక్స్ట్ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో మోడల్ స్కూల్ తీసుకొచ్చారు. చాలా మంచి స్ట్రక్చర్ తోటి మోడల్ స్కూల్స్ ఏర్పడ్డాయి. అక్కడ కూడా చాలా దగ్గర సర్వీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవి. శాలరీస్ కూడా ఇన్ టైంలో రాక 010 అనేటువంటి పద్ధతి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అనేటువంటిది అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని కూడా 010లోకి తీసుకురావడం ద్వారా రెగ్యులర్ శాలరీస్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ శాలరీస్ ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ టీచర్లతో సమానంగా మాకు కావాలి 010 ఒకటే సింగిల్ సొసైటీ కావడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, ప్రిన్సిపల్ ఇంకేం కావాలి అక్కడ, ఇక్కడ ఎన్నికైనటువంటి పీజీటీ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, తర్వాత ఏం కావాలి అనేటువంటి ఒక విజన్ అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. గురుకులాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ గురుకులాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్టరేట్ ఉంది, ఒక్కొక్క సొసైటీ ఉంది. ఆ సొసైటీలన్నిటిని మెర్జ్ చేసి అనేక రకాలైనటువంటి గురుకులాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా ఒక నాణ్యమైనటువంటి రెసిడెన్షియల్ సిస్టాన్ని తీసుకురావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అక్కడ కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏది ఏమైనా కూడా కేజీబీవీ టీచర్స్ కావచ్చు, మోడల్ స్కూల్ టీచర్స్ కావచ్చు, గురుకులాల టీచర్స్ కావచ్చు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేటువంటిది ఒక దిక్సూచిలాగా కనిపిస్తూ ఉంది. అందరూ మనతో పాటు కనెక్ట్ అవుతూ ఉన్నారు. సంఘాన్ని విస్తృతపరచుకోవడం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వాన్ని దశల వారీగా ఈ యొక్క సమస్యల మీద చిత్తశుద్ధితోటి పనిచేసి నాణ్యమైనటువంటి విద్య, ఊరుకోబడి అనేటువంటి కాకుండా నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం
ప్రభుత్వానికి సహకరిస్తూ ఉపాధ్యాయ సంక్షేమంలో ఏ ఉపాధ్యాయుడైనా కేజీబీలో పనిచేసిన ఉపాధ్యాయుడైనా, లోకల్ బాడీలో పనిచేసే ఉపాధ్యాయుడైనా, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ఉపాధ్యాయుడైనా, గురుకుల సొసైటీలో పనిచేసే ఉపాధ్యాయుడైనా అందరం కూడా ఉపాధ్యాయులకు ఒక టీం. కాబట్టి వాళ్ళందరి సమస్యల పట్ల మేము ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. మేము అందరు పార్లమెంట్ సభ్యులను కలిసేటువంటి క్రమంలో ఒక మంచి డాక్యుమెంటేషన్ తయారు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి విద్యాలయాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము క్రోడీకరించి ఒక రిపోర్టును తయారు చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి అందరూ పార్లమెంట్ సభ్యులకు ఇచ్చేటువంటి కాలంలో ఆ టైంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఢిల్లీకి వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు, ప్రధాన గారు సురేష్ గారు, మా టీం అంతా కూడా ఢిల్లీకి పోయి పార్లమెంట్ సభ్యులను కలిసినాం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ యొక్క రిపోర్టును మేము ఇచ్చినప్పుడు తెలంగాణలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయా, వీటన్నిటిని కూడా మనం అందరం వచ్చిన తర్వాత కూర్చొని మెల్లగా అన్నిటిని పరిష్కారం చేద్దామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదృష్టం కొద్దీ వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి గౌరవ 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరికి లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ సిస్టమ్ మనకు ఉంది. ఉపాధ్యాయ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, విద్యా మేధావులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సమస్యకు ఎట్లా పరిష్కారం ఉంటుంది అనేటువంటి విషయం మీద ఒక 4 రోజులలో లేదా 2 నెలల్లో ఒక సమస్యను టార్గెట్ చేసి పరిష్కారం చేసిన ఈ 2 సంవత్సరాలలో చాలా రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటివి. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమోషన్ షెడ్యూలు నియామక ప్రక్రియ తప్ప మిగతా ఏది కూడా కొత్తగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయలేదని చెప్పేసి అయితే మేము భావిస్తూ ఉన్నాం. అందరం కలిసి తెలంగాణ విద్యా వ్యవస్థను ఉపాధ్యాయ సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ సిపిఎస్ సంబంధించింది, దానికి సంబంధించి ఏంటి సార్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్? హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాయి సార్. సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. సిపిఎస్ను రద్దు ప్రక్రియను చేసినారు. తెలంగాణలో కూడా 6 గ్యారంటీలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ను రద్దు చేస్తామనేటువంటి హామీని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది అంటే అది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశము. సో సిపిఎస్ రద్దు చేస్తామని మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో, 6 నెలల్లో పెండింగ్ బిల్లులను మీరు ఎట్లయితే ఇస్తామని ప్రకటించారో, 2003 డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి సిపిఎస్ వచ్చింది, వాళ్ళకు కూడా ఓపీఎస్ని అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చినారు. హామీ మేరకు 2 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దును చేసేసి అందరినీ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సిపిఎస్ రద్దు విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి సిపిఎస్ కానీ ఓపీఎస్ కానీ సెంట్రల్ పరిధిలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో రద్దు చేసుకోవచ్చా? డెఫినెట్గా అట్లా రద్దు చేసినాం కాబట్టి చాలా రాష్ట్రాలలో ఇప్పుడు కేరళ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పినటువంటి హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు సిపిఎస్ రద్దు చేసినామని చెప్పేసి అన్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాడులో సిపిఎస్కు ఓపీఎస్కు ప్రత్యామ్నాయంగా వాళ్ళు అందరు ఎంప్లాయీస్ యొక్క అంగీకారంతో ఒక కొత్త రకమైనటువంటి పెన్షన్ సంబంధించినటువంటి స్కీమ్ వచ్చింది. మీరు ఏదో ఒక రకమైనటువంటి రద్దు చేసామని స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్నది కాబట్టి మీరు హామీ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. 100% అదే నిజము. ఎందుకంటే 2004 సంవత్సరంలో మీరు సిపిఎస్లో ఉంటారా ఓపీఎస్లో ఉంటారా అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. మేము సిపిఎస్ స్కీమ్లో ఉంటామని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సిపిఎస్ని రద్దు చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మిడ్ డే మీల్స్, రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్కూళ్ళలో వాటికి సంబంధించి బిల్లులు సరిగా రావడం కానీ, లేదా టీచర్ల మీద అదనపు భారం పడుతుంది, బిల్లులు సరిగా రాకపోవడం ఒకటి, టీచర్ల మీద అదనపు భారం పడుతుంది, మేము సిలబస్ చెప్పలేకపోతున్నామని గతంలో ఆందోళన చేసిన సంఘటనలు కూడా చూసాం. మరి మిడ్ డే మీల్స్ నిర్వహణను ఎవరికి అప్పగించాలి? మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు సార్కు చదువు చెప్పే పని తక్కువ అయిపోయింది, చదువుకు సంబంధం లేనటువంటి పనులు ఎక్కువ అయిపోయినాయి. అంటే బోధనేతర పనులు ఎక్కువైనాయి. అందులో ఈ మధ్యాహ్న భోజనం స్కీమ్ ఒకటి. ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక జూనియర్ అసిస్టెంటా, రికార్డ్ అసిస్టెంటా, అకౌంటెంటా ఎవరినైనా ఇవ్వాలా, అదనంగా ఒక సిఆర్పిని ఇవ్వాలా, హెడ్ మాస్టర్ సూపర్విజన్ చేయాలా, మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ సూపర్విజన్ చేయాలా, ప్రతి టీచర్ ఒక్కరైనా దాన్ని టేస్ట్ చేయాలా. అంటే ఎక్కడ లోపం జరిగినా వీళ్ళందరూ బాధ్యులే. ఓకే,
ఇదొకటి బర్డెన్. ఆ విధంగా అంటే ఈ మధ్యాహ్న భోజన విధుల నుండి, ఆ పథకం విధుల నుండి ఫస్ట్ ప్రధాన ఉపాధ్యాయులను కానీ తొలగించాలి. ఆ విధులకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పద్దు ఒకటి. రెండోది ఓకే, మానవతా దృక్పథంతో పనిచేద్దాం, ప్రభుత్వం ఆర్డర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనుకున్నప్పుడు సరిపోయేటువంటి నిధులు ఇవ్వాలా. ఇప్పటికీ వాళ్ళకి సాలరీస్ సరిగ్గా రావడం లేదు, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రావడం లేదు. ఓకే రాలేదు పెడతారు అనుకుంటే ఎగ్స్ పెట్టమంటున్నాం మనం డే బై డే. ఆ ఎగ్స్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా సరిగ్గా రావడం లేదు. ఎగ్స్ పెట్టాలని మనం అంటాం, పెడదామంటే దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ బాధ్యులను ఎవరు చేస్తున్నారు? ప్రధాన ఉపాధ్యాయుని చేస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయునికి ఆ మిడ్ డే మీల్స్ ఏజెన్సీకి గొడవ. కాబట్టి ప్రభుత్వం స్కీమ్ సక్సెస్ కావాలంటే ఈ బాధ్యతను ఒక సపరేట్ ఏజెన్సీకి కానీ ఒక అదనంగా ఒక సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తూ వెంట నిధులు కేటాయించాలా. సాలరీస్ వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వాలా. ఆ స్కీమ్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ప్రతి నెల ఇవ్వాలి. ఎగ్స్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వమే ఎగ్స్ సప్లై చేయాలా. అంగన్వాడీకి చేసినట్టు ఫుడ్ ఐటమ్స్ అన్నీ సప్లై చేయాలా, ఇబ్బంది ఉండదు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైస్ క్వాంటిటీ పెంచాలి. ఇప్పుడు గ్రామంలో కామన్గా పిల్లలు వాడు ఇక్కడ చదువుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత హార్డ్ వర్క్ చేస్తాడు. పట్టణానికి సిటీకి విలేజ్కి తేడా ఏంటంటే సిటీలో పిల్లలు కానీ టౌన్లో పిల్లలు కానీ కేవలం స్కూల్ మాత్రమే వాళ్ళ డ్యూటీ ఏంటంటే స్కూల్కి వెళ్ళడం రావడం. కానీ గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి స్కూల్కి వచ్చుకుంటూ ఇంట్లో పని చేస్తుంది, అగ్రికల్చర్ పని చేస్తుంది, వాళ్ళ వృత్తి పని చేస్తారు. కాబట్టి వాళ్ళు కొంచెం శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినటువంటి అవకాశాలు ఉంటాయి. నా పాఠశాలలు కూడా గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రైస్ క్వాంటిటీ పెంచాలా, రేటు పెంచాలా, ఎగ్ రేటు పెంచాలా, ఈ విధుల నుండి ఉపాధ్యాయుల్ని తప్పియాలా. స్కూళ్ళల్లో శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంది? స్వీపర్లకు బిల్లులు రావడం కానీ ఇప్పుడు పర్మనెంట్ అంటే ఎవరైనా కరెక్ట్ పర్మనెంట్గా శానిటేషన్కి సంబంధించి తీసుకున్న సిబ్బంది ఉన్నారా? అయితే ఇక్కడ రెండు రకాలు కొరత చాలా చోట్ల కొడుతున్నట్టుంది. ఓకే, చాలా కొన్ని ప్లేసుల్లో ఇచ్చిండ్రు. దానికి సంబంధించినటువంటి ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు వస్తున్నాయి ప్రజెంట్ అయితే. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే చాలా స్కూళ్ళల్లో పార్ట్ టైం స్వీపర్స్ ఉన్నారు. ఈ పార్ట్ టైం స్వీపర్ల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇచ్చేదే తక్కువ వేతనం. అది గత కొన్ని నెలల నుంచి రావడం లేదు ఈ పార్ట్ టైం స్వీపర్స్కి. అట్లా హెడ్ మాస్టర్ పాఠశాలకు ఎంత ముఖ్యమో పార్ట్ టైం స్వీపర్ కానీ అటెండర్ కానీ పాఠశాలకు అంత ముఖ్యం. మరి వానికి కరెక్ట్ వేతనం ఇచ్చినప్పుడే వాడు కరెక్ట్ మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతాడు. ఆ పాఠశాల పరిసరాలన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి. 10 మంది ఉపాధ్యాయులం పాఠశాలలో ఉన్నా ఒక అటెండర్ రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పని చేయలేం మనం. స్కూళ్ళల్లో ఇప్పుడు శానిటేషన్ సరిగా లేక బాత్రూమ్లు కానీ అవి కూడా చాలా చోట్ల ఆందోళనలు కూడా చేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఓకే, ఈ మధ్యన కొంచెం మెరుగుపడ్డది. ఎందుకంటే శానిటేషన్కి సంబంధించినటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఒకరినిద్దరిని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఓకే, బాగానే నడుస్తున్నది శానిటేషన్ విషయంలో. ఓకే, ఇప్పుడు ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలో అందులో పనిచేస్తున్న టీచర్లకు కానీ కాంట్రాక్ట్ టీచర్లకు కానీ జీతాల విషయంలో ఇబ్బందులు ఏంటి? అసలు సరైన ఇన్ టైంలో శాలరీస్ పడుతున్నాయా? ఇప్పుడు చాలా ఆదిలాబాద్ లాంటి, తర్వాత మానుకోట, మహబూబాద్ లాంటి, ఖమ్మం లాంటి ప్లేస్ ఏజెన్సీ ప్రాంతాలకు పోతే అక్కడ గిరిజన పిల్లలు, తండాల్లోని పిల్లలు అక్కడ పాఠశాలలు ఆ తండాల్లో ఉండయి, చదివించే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండరు, అడవిని నమ్ముకొని బతుకుతారు, ఆదాయం తక్కువ ఉంటుంది, పిల్లలకు ఫుడ్డే అందించలేని పరిస్థితుల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేస్తారు. నేను గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఊహించినటువంటి సంఖ్య ఉంటుంది ఆ పాఠశాలలో. ఎక్కడ చూసినా 1000, 700, 800, 900 విత్ హాస్టల్. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆడ కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే మనం పిల్లలకి సరిపోయేంతటువంటి అమౌంట్ గవర్నమెంట్ పెంచాలి. ఓకే, ప్లస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కూడా సరిపోయేంత స్టాఫ్ ఉండాలా, ఉన్న స్టాఫ్కి రెగ్యులర్గా సాలరీస్ ఉండాలి. ఓకే, రెగ్యులర్ టీచర్స్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి తోడు రెగ్యులర్ టీచర్స్ను నియమించే పరిస్థితిలో గవర్నమెంట్ లేనప్పుడు కొంతమంది కాంటాక్ట్ టీచర్స్ని తీసుకున్నారు. ఆ కాంటాక్ట్ టీచర్స్కి చాలా అంటే చాలా తక్కువ వేతనం ఉంటుంది. శ్రమ దోపిడీ అనొచ్చు వాళ్ళ విషయంలో. కాబట్టి గిరిజన ఆశ్రమాల పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, కాంటాక్ట్ టీచర్స్కి అందరికీ కూడా వెంట ప్రతి నెల సాలరీ ఇవ్వాలా. మినిమం స్కేల్ ఉండే విధంగా చేస్తే వాళ్ళు
సాటిస్ఫాక్షన్గా పనిచేయగలుగుతారు. అక్కడ కూడా మిడ్ డే మీల్స్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. వాళ్ళను కూడా మిడ్ డే మీల్స్ విధుల నుండి పక్కకు పెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది. అప్పుడే కరెక్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం, పిల్లలకు న్యాయం చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.